తెలంగాణలోని ఆ నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ పరువు మంట కలుస్తోంది. పొలిటికల్ ప్రత్యర్థి బలంగా ఉన్న చోట విపక్షంపై ఐక్యంగా పోరాడాల్సిన సమయంలో విభేదాలతో వీధికెక్కడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే క్యాడర్ గొడవలు పడే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ ఏదా నియోజకవర్గం? గ్రూప్ వార్కు నేతృత్వం వహిస్తున్న నేతలు ఎవరు? లెట్ us వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. దీంతో కయ్యాలు కామన్. ఎక్కడైనా ఎప్పుడైనా గ్రూపుల గోల ఉంటుంది. నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. పార్టీ ప్రయోజనాలను పట్టించుకోరు. పంతాలు పట్టింపులకే ప్రాధాన్యత ఇస్తారు. ప్రత్యర్థి బలంగా ఉన్న చోట ఐక్యంగా ఉండి ఎదుర్కోవాలనే ఆలోచన అస్సలుండదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో హస్తం పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. బలమైన ప్రత్యర్థిని ఎదిరించాలి అంటే అంతకు మించిన స్ట్రెంత్ ఉండాలి. కానీ ఐక్యంగా ఉండాల్సిన చోట అంతర్గత కలహాలతో కుమ్ములాడుకుంటున్నారు. కొన్నిసార్లు ఇవి బయటపడి నేతలు బాహాబాహీకి దిగటంతో పార్టీ పరువు మంట కలుస్తోంది. విభేదాలు వీధిన పడుతున్నాయి. రెండు గ్రూపులు రోడ్డున పడి రచ్చరచ్చ చేసుకుంటున్నాయి. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడంతో రగడ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా తయారైంది. ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి దగ్గర బల ప్రదర్శనకు దిగారంటే గజ్వేల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి గులాబీబాస్ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. కేసీఆర్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టాక పరిస్థితి పూర్తిగా మారింది. కాంగ్రెస్ క్యాడర్ కారు పార్టీలోకి షిఫ్ట్ అయింది. కేసీఆర్ ఇలాఖాలో హస్తం పార్టీకి కొద్దో గొప్ప క్యాడర్ ఉంది. కానీ ఎన్నికల్లో ప్రభావం చూపే స్థాయిలో మాత్రం లేదు. అలాంటి చోట పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాల్సిన నేతలు విభేదాలతో కొట్టుకుంటున్నారు. తగులాడుకుంటూ ఉన్న క్యాడర్ కూడా పార్టీకి దూరమయ్యేలా చేస్తున్నారు. పద్ధతి మార్చుకోవాలని పార్టీ అధినాయకత్వం సూచిస్తున్నా పరిస్థితుల్లో మార్పు కనిపించటం లేదు. తెలంగాణ ఆవిర్భవించిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గజ్వేల్ కాంగ్రెస్ లో కొంత జోష్ కనిపిస్తోంది. లోకల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలకే కాదు, కారు పార్టీ క్యాడర్ తో పాటు లీడర్లకు అందుబాటులో లేరు. దీంతో గులాబీ నేతల్లో రగిలిన అసంతృప్తి కాంగ్రెస్ కు లాభించింది. చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హస్తం పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ కు కొంత మైలేజ్ వచ్చిన డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ వర్గపోరుతో పరిస్థితి రివర్స్ అవుతోంది. ఇది కారు పార్టీకి కలిసొస్తోంది. ఇద్దరు నేతల మధ్య గొడవలతో ఏం చెయ్యాలో దిక్కుతోచక గజ్వేల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తలబాదుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తూ పార్టీని పటిష్టం చేయాల్సిన సమయంలో విభేదాలతో వీధికెక్కడం ఇబ్బందికర పరిణామం. దీంతో బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరాలనుకుంటున్న నాయకులు కూడా వెనక్కి తగ్గుతున్నారు. ఇద్దరు నేతల వ్యవహారం హస్తం పార్టీకి నష్టం చేస్తున్నా తూంకుంట నర్సారెడ్డి, శ్రీకాంతరావు తమ పంతాలను మాత్రం వేడటం లేదు. ఇద్దరి మధ్య గొడవలు చినికి గాలివాన చందంగా మారటంతో వ్యవహారం పోలీస్ కేసుల వరకు వెళ్లింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయంటే గజ్వేల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ములుగు మండలం బండ తిమ్మాపూర్లో సీఎం ఓ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నర్సారెడ్డి, బండారు శ్రీకాంతరావు వర్గాలు తమ ఆధిపత్య పోరుకు వేదికగా మార్చుకున్నాయి. దీనికి పోలీసులు, కంపెనీ ప్రతినిధులు సహకరించారనే విమర్శలు ఉన్నాయి. బండారు శ్రీకాంత్తో కలిసి వచ్చిన అందరినీ లోపలికి అనుమతించారు. కానీ నర్సారెడ్డి వర్గాన్ని అడ్డుకోవటం వివాదాస్పదమైంది. దీంతో ఆగ్రహించిన నర్సారెడ్డి వర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండగానే కంపెనీ ఎదుట ఆందోళనకు దిగటం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాట అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనతో గజ్వేల్ కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమను పరిశీలించిన సమయంలోనే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పరిణామం రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బందికరంగా మారింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో నర్సారెడ్డి వర్గాన్ని లోపలికి అనుమతించినా ఉద్రిక్తతలు తగ్గలేదు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇలా వ్యవహరించడం సరికాదని సున్నితంగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాతైనా పరిస్థితి అదుపులోకి వచ్చిందా అంటే అది లేదు. నర్సారెడ్డి, శ్రీకాంత్రావు వర్గాలు ఫ్లెక్సీలు చించివేయటం, గజ్వేల్ కాంగ్రెస్ లో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గొడవలను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి వీటికి చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటారా లేదా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపుతారా లేదా అన్నది చూడాలి.